భగవద్గీతను అర్థం చేసుకుంటే సార్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇట్. ఉమ్, ఎంత సైన్స్ ఉందంటే ఆశ్చర్యపోతాం మనం. ఉమ్, మీకు 9th చాప్టర్లో ఒక లైన్ ఉంది. ఉమ్, ఆయన ఆయన అన్నాడు, ఆత్మను నేనే, పరమాణువు నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మ అనేది ఫామ్లెస్. ఫామ్లెస్ ఈజ్ ఆల్వేజ్ ఏ వేవ్ ఫామ్. ఓకే, పరమాణువు అనేది మెటీరియల్, పార్టికల్ అన్నమాట. పార్టికల్. ఇప్పుడు వేవ్ నేనే, పార్టికల్ నేనే అని మనం మన లాంగ్వేజ్లో చెప్తే అలా ఉంటుంది. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, 1924లో ఎవరో ఒక సైంటిస్టు దెర్ ఈజ్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అని క్వాంటమ్ మెకానిక్స్లో చెప్పాడు. ఎప్పుడు? 1924లో. అది వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ గురించి 5000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో ఉంది. అంటే ఏ పార్టికల్ కెన్ బి ఏ పార్టికల్ ఎట్ సమ్ ప్లేస్, కెన్ బి ఏ వేవ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్. అంటే సేమ్ టైం వేవ్ ఫామ్లో కూడా ఉంటుంది, పార్టికల్ ఫామ్లో ఉంటుంది, వేవ్ ఫామ్లో కూడా ఉంటుంది అని ఒక పార్టికల్ని డిఫైన్ చేసిన విధానం ఏదైతే ఉందో అది క్వాంటమ్ మెకానిక్స్లో వాళ్ళు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో చెప్పారు. ఓకే. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మీకు ఐడియా ఉందా? నాకు లేదు, నేను ఆర్ట్ స్టూడెంట్ అండి. మీరు సైన్స్ స్టూడెంట్. యా, నేను ఎంఎస్సి స్పేస్ ఫిజిక్స్. దట్స్ వాట్ ఇట్ ఇస్. యా, క్వాంటమ్ మెకానిక్స్లో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని వచ్చేసారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే లైట్ని ఒక 2 స్లిట్ లాంటివి పెట్టి వాటిలోంచి లైట్ని పాస్ చేశారు. పాస్ చేసినప్పుడు ఆ లైట్ అలా వెళ్తూ అవి అంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, లైట్ ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా. స్ప్రెడ్ అయినప్పుడు అలా వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతాయి. అంటే దీని నుంచి వేవ్స్ అలా ఆ స్లిట్ నుంచి బయటకు వచ్చి ఇలాగ ఇంటర్ఫియర్ అవుతాయి. ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ మల్టిపుల్ ఇవి రిఫ్లెక్షన్స్ పడతాయి అక్కడ అవతల గోడ మీద. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. వేవ్ ఇంటర్ఫియరెన్స్ లో ఈ లైట్ అనేది ఇలాగ వెళ్తూ వేవ్ ఇంటర్ఫియరెన్స్ లో ఇలా మల్టిపుల్ ఇది ఇంటర్ఫియరెన్స్ లో మల్టిపుల్ ఇవి పడతాయి, ఇమేజెస్ పడతాయి. అదే మీకు ఒక అబ్జర్వర్ పెట్టారు అనుకోండి, అంటే అక్కడేంటి లైట్ అనేది ఒక వేవ్ ఫామ్ అని అర్థమైంది, ఎందుకంటే వేవ్ ఫామ్లో వెళ్తుంది కాబట్టి అది ఇంటర్ఫియర్ అయ్యాని. అదే మీకు ఒక అబ్జర్వేషన్ పెట్టారు అనుకోండి, దానికి ఈ లైట్ అసలు ఎలా వెళ్తుంది అని ఒక అబ్జర్వర్ని పెట్టారు సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ. అబ్జర్వర్ని పెట్టగానే అంటే వాటి మూమెంట్ని అబ్జర్వ్ చేయడానికి ఒక పార్టికల్ని పెట్టగానే ఇట్ బికేమ్ కాన్షియస్, దిస్ లైట్ బికేమ్ కాన్షియస్, నన్ను ఎవరో చూస్తున్నారని. ఆ వేవ్ ఫామ్ కాకుండా స్ట్రైట్కి వెళ్ళి డైరెక్ట్ 2 స్లిట్లు పడ్డాయి. అబ్జర్వర్ తీసేస్తే మళ్ళీ మల్టిపుల్ స్లిట్స్ వెళ్తున్నాయి. అంటే ఆ లైట్లో వేవ్ ఉంది, పార్టికల్ ఉంది అని అర్థమైంది. లైట్లోనే కాదు, ఎలక్ట్రాన్స్లో కూడా. అంటే మనకి పార్టికల్ అంటే పార్టికల్లో ఆటమ్స్ ఉంటాయి, ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ని కూడా సేమ్ లైట్ లాగా ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ అలాగే బిహేవ్ చేసాయి, లైట్ లాగా. ఫోటాన్ వేవ్స్ లాగే ఎలక్ట్రాన్స్ కూడా బిహేవ్ చేసాయి. ఏంటి, ఎవరైనా అబ్జర్వ్ చేస్తే అవి పార్టికల్ లాగా బిహేవ్ చేస్తున్నాయి, ఎవరైనా అబ్జర్వ్ చేయకపోతే అవి వేవ్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. ఇది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. డబుల్ స్లిట్ అంటే 2 స్లిట్ల మధ్యలో పాస్ చేశారు కాబట్టి. దీనివల్ల క్వాంటమ్ మెకానిక్స్ లో పెద్ద రెవల్యూషన్ జరిగింది. క్వాంటమ్ ఫిజిక్స్ అంతా దీని నుంచే స్టార్ట్ అయింది ఒక రకంగా. అంటే రెవల్యూషన్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీలో. ఈ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ గురించి 5000 సంవత్సరాల క్రితం, 5200 ఇంచుమించు 5200 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. కెన్ యూ బిలీవ్? అన్బిలీవబుల్ అండి, ఇన్క్రెడిబుల్. ఇప్పుడు ఇలాగా చెప్పుకుంటూ పోతే దీనిలో ఎంత ఉందంటే అంత ఉంది, మనం తీసుకున్నంత. అందుకు నేనేమంటానంటే, బిఫోర్ యూ కామెంట్ ఎనీథింగ్ అగేన్స్ట్ భగవద్గీత, ఎనీథింగ్ ఎనీథింగ్, ట్రై టు నో అబౌట్ ఇట్. మీకు తెలుసా, తెలిసిన తర్వాత మాట్లాడండి అని నేను చెప్పాలనుకున్నాను. అసలు మీ అబ్జర్వేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు టైమ్ అండ్ స్పేస్ అన్నారు భగవద్గీత గురించి. వాట్ ఈస్ దట్ టైమ్ అండ్ స్పేస్ అన్నది ఇప్పటి వరకు ఏమో తెలిసిన మేధావులకో మహానుభావులకో తెలియాలి, కానీ
ఇంతవరకు డౌన్ ద లైన్ కామన్ మ్యాన్ వరకు భగవద్గీత రాలేదు. అవును అవును భగవద్గీత అంటే అదేదో చాలా గొప్ప గ్రంథం, ఘంటసాల గారు పాడాడు అంతవరకు. అదేదో చాలా కృష్ణుడు చెప్పాడంట, ఘంటసాల గారు పాడాడు అనేది తప్పితే భగవద్గీత గురించి ఇంకేం తెలియదు. లేదు, అర్థం చేసుకోవాలి మనం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు ఇలా అర్థమైంది కదా, మీకు ఇంకోలా అర్థం అవ్వచ్చు. ఎందుకు అంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను సైంటిఫిక్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. అది మీరు ఆర్ట్స్ స్టూడెంట్ కాబట్టి మీరు ఆర్ట్స్ స్టూడెంట్ గా మీరు అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఒక గొప్ప విషయం ఉంటుంది. అదే దానిలో పరిశోధిస్తే దొరుకుతుంది, గొప్ప విషయం ఉంటుంది. అందుకు ఎవరైతే భగవద్గీత వింటారో వాళ్ళ లైఫ్ ని అన్వయించుకుని వాళ్ళ పర్సెప్షన్ లో భగవద్గీతని ఎప్పుడైతే చూస్తారో అది కంప్లీట్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు నాకు అర్థమైంది మీకు అర్థం అవ్వాలని రూల్ లేదు, అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి అర్థం కావాలి, అది మీ లైఫ్ కి అది హెల్ప్ అవ్వాలి. నేను అనేది అది భగవద్గీత అనేది అంత వాస్ట్ బ్రహ్మ పదార్థం, ఎవరికి ఎలా కావాలంటే అలా కనిపించే ఇదే అనమాట అది మహాగ్రంథం. బ్రహ్మ పదార్థమే కరెక్ట్ మాట ఏమోనండి మహాగ్రంథం కన్నా కూడా. ఎందుకంటే దానిలోకి ఎవరో మహానుభావులు, మేధావులు, మహర్షులు లేకపోతే మునులు అలాంటి వాళ్ళు ఎవరికో భగవద్గీత అర్థం కావాలి, లేకపోతే లైఫ్ టైం స్టడీ అయినా సరిపోదేమో భగవద్గీత. లేదు, సరిపోదు. కానీ నేనేమంటానంటే ఆ 2 గంటల 47 నిమిషాలు మీకు ఏదైతే ఫస్ట్ ఇన్స్టెంట్ లో అర్థమైందో అది మీకు చాలా వరకు చాలు. మళ్ళీ ఇంకేదో కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ వినండి, అప్పుడు ఇంకేదైనా మీకు హెల్ప్ అవుద్దేమో. కానీ లైఫ్ బిగిన్ చేసే ముందు అంటే ఇప్పుడు స్టడీస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, ఇక్కడ నుంచి నా లైఫ్ ఒరిజినల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు మాత్రం ఈ భగవద్గీత చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ గైడ్ యూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. డెఫినెట్గా అది హెల్ప్ చేస్తుంది. అంటే కోడ్ లాగా, అంటే ధర్మం చెప్తుంది మనకి. నువ్వు నీ ధర్మం ఏంటి, నీ ధర్మానికి నువ్వేం చేయాలి అని చెప్తుంది. అంటే ప్రతి ఒక్కడికి ఒక ధర్మం ఉంటుంది. ఒక తండ్రికి ఒక ధర్మం ఉంటుంది, కొడుకు ఒక ధర్మం ఉంటుంది, ఒక తల్లికి ఒక ధర్మం ఉంటుంది, అలాగే ఒక ఉద్యోగికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కడు అర్థం చేసుకోవాలి, చేసుకుని ఆ ధర్మం బట్టి వాడు ఉండాలి అని చెప్పేదే మన మెయిన్ ఫిలాసఫీ. మన హిందూ ధర్మం తాలూకు ఫిలాసఫీ అది. ఆ చెప్పే ప్రాసెస్లో, ఆ ధర్మం గురించి చెప్పే ప్రాసెస్లో 3 గుణాల గురించి చెప్పాడు ఆయన. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల్లో మనం ఏ గుణంలో ఉన్నాము? యూజువల్గా మనం అందరం రజోగుణంలో ఉంటాం. అయితే మనకి ఇప్పుడు ప్రయాణం చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. సత్వగుణం వైపు వెళ్ళాలా, రజోగుణం వైపు వెళ్ళాలా, సత్వగుణం వైపు వెళ్ళాలా, లేదా తమోగుణం వైపు వెళ్ళాలా అని. రజోగుణంలో ఉన్న మనం సత్వగుణం వైపు వెళ్ళాలా, తమోగుణం వైపు వెళ్ళాలా అనే 2 రూట్స్లోని భగవద్గీత వింటే డెఫినెట్గా ఇట్ విల్ డ్రైవ్ యూ టు సత్వగుణం. సత్వగుణం కూడా అల్టిమేట్ కాదు, ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండేదే అసలైన మోక్షం అంటారు. కానీ ఈ ఫిజికల్ బాడీ ఉన్నంత వరకు, ఈ కర్మ సిద్ధాంతాలు నమ్ముకున్నంత వరకు మనం మ్యాక్సిమం సత్వగుణం వరకు వెళ్ళగలం. దానికి వెళ్ళడానికి మనకు రూట్ చెప్తుంది భగవద్గీత. తమోగుణం వైపు వెళ్లకుండా ఉండడానికి రూట్ చెప్తుంది. ఎందుకంటే తమోగుణం అనేది మనకి అంటే మనం తినే ఫుడ్ నుంచి మనం చేసే పనుల వరకు ప్రతిదీ కూడా ఎంత రాంగ్ చేస్తున్నామని చెప్పేది తమోగుణం, ఎంత కాంప్రమైజ్ చేస్తున్నామని చెప్పేది రజోగుణం, ఎంత గాడ్ ఫ్రెండ్లీగా చేస్తున్నాం అనేది సత్వగుణం. ఈ 3కి అతీతంగా ఏదైతే మనం చేస్తామో అది కూడా ఏంటి అనేది కూడా చెప్పాడు ఆయన. ఏంటి? కర్మను చేయడం అందే నీకు అధికారం కలదు, కానీ దాని ఫలితం వల్ల లేదు అని. ఎందుకంటే యూ డూ యువర్ జాబ్, డోంట్ ఎక్స్పెక్ట్. కర్మణ్యేవాధికారం. ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తావో ఎవ్రీథింగ్ విల్ బి, అంటే అక్కడి నుంచి ప్రతిదీ వస్తాయి. ఎక్స్పెక్టేషన్ లోనే కోరికలు ఉంటాయి, సబ్జెక్టివ్ అన్ని ఇదే అయిపోతాయి. అందుకే ఎక్స్పెక్టేషన్ లేకుండా కాంక్ష పెరిగిపోతుంది, అన్ని రకాలుగా ఇంద్రియ ప్రీతి, ఇంద్రియాలకు సంబంధించిన ఇవన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ. అందుకు ఈ రూట్ మ్యాప్ అంతా కూడా ఉంటుంది భగవద్గీతలో. రూట్ మ్యాప్ అన్నది చాలా మంచి మాట అండి. లైఫ్ రూట్ మ్యాప్ భగవద్గీతలో దొరుకుతుంది అన్నది. అవును, చాలా మంచి మాట. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.